హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అంతేకాకుండా పచ్చి అరటికాయ కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం 2 అరటికాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటితో మనం అరటికాయ ఫ్రై చేసుకుందాం. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు, రసం అలా వాటిలో పప్పులో నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వీటిని కట్ చేసే ముందు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ కట్ చేసిన అరటికాయ ముక్కలు అనేవి ఈ సాల్ట్ వాటర్లో మాత్రమే వేసుకోవాలి. అప్పుడే ఈ ముక్కలు అనేవి నల్లగా అయిపోకుండా ఉంటాయి. దానికోసం ముందు ఈ వాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయల్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా పీలర్తో పీల్ చేసుకుందాం. అరటికాయ కట్ చేసినప్పుడు ఇలా కట్ చేస్తుండగా మన చేతులన్నీ చాలా బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. ఇది కట్ చేసే ముందు మన చేతులకి గనక ఆయిల్ రాసుకున్నట్లయితే చేతులు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్. చూసారు కదా, వీటిని సాల్ట్ వాటర్లో వేసేద్దాం. ఈ విధంగా మొత్తం బనానాకున్న పీల్ మొత్తం ఇలా తీసేసుకుందాం. ఈ అరటికాయ తొక్కలను కూడా చాలామంది వేస్ట్ చేయకుండా వీటితో కూడా రోటి పచ్చడి అనేది చేస్తూ ఉంటారు. అది ఎలా తయారు చేసుకోవాలో మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. ముందు ఇలా కట్ చేసుకుందాం. పొడవాటి ముక్కల్లా కట్ చేసుకుని, మరి చిన్న ముక్కలుగా కట్ చేయకండి. చూసారు కదా, ముక్కలు ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే ఫ్రై అయ్యాక బాగుంటాయి. ఈ తరిగిన వాటిని వెంటనే ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోండి, లేకపోతే కలర్ మారిపోతాయి బ్లాక్ కలర్లో. అలాగే మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ హీట్ అయింది కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చాలా తక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు చిటపటమన్నది. ఆ తర్వాతే పచ్చిశనగపప్పు కొద్దిగా, అలాగే పొట్టు మినపప్పు వాడుతున్నాను నేను. ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి గుమగుమలాడే సువాసన వస్తుంది. సాయి మినపప్పు కంటే కూడా ఇది అనేది చాలా బాగుంటుంది స్మెల్లో కూడా. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుదాం. దంచి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇందులో ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే మళ్ళీ అది పొడిగా రాదు, కర్రీ అనేది కొంచెం ముద్దగా వస్తుంది. అందుకే నేను ఉల్లిపాయ అనేది యాడ్ చేయట్లేదు. పోపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం వాటర్లోంచి ముక్కలు తీసి ఇందులో యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుదాం. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ముక్క లోపల వరకు మగ్గి మంచి టేస్టీగా ఉంటుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన అంతా మాడిపోతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. బనానా చాలా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి తిప్పాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువే వేసుకోండి. అప్పుడు కారం చాలా తక్కువ వేసుకోవచ్చు. నేను ముందు వేయడం మర్చిపోయాను. మీరు పచ్చిమిర్చి కూడా తాలింపు తర్వాత వెంటనే యాడ్ చేసేయండి. నేను మర్చిపోయాను యాడ్ చేయడం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, అరటికాయలు మగ్గిపోతున్నాయి. ఇంకొంచెం సేపు మగ్గిద్దాం.
ఈ పచ్చి అరటికాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పచ్చి అరటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే ఇన్సులిన్స్, అవే కాకుండా పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థ అనేది చాలా చురుగ్గా పనిచేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఇది తినడం వల్ల కిడ్నీలో రక్తం ప్యూరిఫై చేయడానికి పొటాషియం చాలా అవసరం. దానికి కూడా అరటిపండు అనేది, పచ్చి అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది. మన జీర్ణ వ్యవస్థ అనేది మెరుగవడానికి కూడా అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది. మన పేగుల్లో ఉండే మలినాలను, వ్యర్థ పదార్థాలను కూడా ఈ అరటికాయ తినడం వల్ల చాలా ఈజీగా బయటికి పంపించేస్తుంది. అందుకే దీన్ని వారంలో ఒకసారైనా లేదా 2 సార్లు తినడానికి ట్రై చేయండి. అరటికాయ చాలా చక్కగా మగ్గిపోయింది. ఇలా నొక్కి చూసినట్లయితే చక్కగా సాఫ్ట్గా ఇలా అనగానే మగ్గిపోయింది అనమాట. చూడండి, మీకు నేను ఒకటి తీసి చూపిస్తాను. చూసారు కదా, అరటికాయ చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇలా మగ్గినాక మాత్రమే కారం అనేది యాడ్ చేయండి. కారం యాడ్ చేసిన తర్వాత మగ్గిపెడదామంటే మాత్రం అరటికాయ అనేది మగ్గదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం లైట్గా కారం యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసి ఒకసారి ముక్కలన్నిటికీ కారం పట్టిద్దాం. ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా, అందుకనే నేను కారం అనేది కొంచెం తగ్గించే వేశాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా గరం మసాలా. గరం మసాలా వేయగానే కర్రీ మొత్తం గుమగుమలు ఆడిపోతుంది. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ అట్లా ఉంచుదాం. చూసారు కదా, మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే పప్పుచారు, రసం అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బనానా ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.